వారిద్దరూ మాజీ మంత్రులు, పైగా పొలిటికల్ ప్రత్యర్థులు. ఒకరు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే, మరొకరు వైసీపీ ఇన్ఛార్జ్. ఇద్దరూ కత్తులు దూసుకుంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు. జగన్ జమానాలో మంత్రిగా పనిచేసిన ఆ లేడీ లీడర్ ఇప్పుడు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. అనుచరులు, బంధువులు అరెస్ట్ అయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి దందాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అధికార మండతో కేసులు నమోదు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ అంటూ ఉంటే చేసిన తప్పులే వెంటాడుతున్నాయన్నది టీడీపీ నేతల కౌంటర్. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ మాజీ మంత్రి విడుదల రజని వైసీపీ పవర్లో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి 2019లో ప్రాతినిధ్యం వహించిన రజని గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్లో ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాల్లో మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయ్యారు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రికి కష్టకాలం వచ్చిందని చెప్పుకున్నా కొంతకాలం ఆ తరహా వాతావరణం కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం కేసుల్లో చిక్కుకోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, వైసీపీ ఇన్ఛార్జ్ విడుదల రజని మధ్య పోరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి రజనీతో పాటు ఈమె మరిది గోపి, మామ లక్ష్మీనారాయణపై కూడా కేసులు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో రజనీ కుటుంబ సభ్యులతో పాటు పిఏ రామకృష్ణ ఎడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఏసీబీ కేసు పెట్టింది. ఈ వ్యవహారంలో రజనీ మరిది గోపిని అరెస్టు చేయగా పిఏ రామకృష్ణకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన రజనీ అనుచరుడు రాకేష్ కూడా జైలు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఇక ఇటీవల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వంతు వచ్చింది. మాజీ మంత్రి కారులో ఉన్న సమయంలోనే శ్రీకాంత్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులతో పాటు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్ చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. గుంటూరు వెస్ట్ నుంచి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత టీడీపీ నేతలు వణికిపోతున్నారని, ఓర్చుకోలేకే తనపై కేసులు పెడుతున్నారన్నది రజనీ వాదన. ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపడాన్ని సహించలేక మహిళను రాజకీయంగా వేధిస్తున్నారన్నది విమర్శ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తమ తడాఖా చూపిస్తామని రజనీ వార్నింగ్ ఇవ్వడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక రజనీ హెచ్చరికలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం నేతలు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారన్న రజనీ వాదనపై ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడడంతో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధికారంలో ఉండగా బెదిరించిన వారంతా కూటమి పాలనలో బయటకు వచ్చి నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఏ వైసీపీ మహిళా నేతపైన ఇప్పటి వరకు కేసులు నమోదు కాని విషయాన్ని రజనీ ప్రస్తావించి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి అక్రమంగా వసూలు చేశానని టీడీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా ఏసీబీని ఉసుగొల్పారన్నది ఈ మాజీ మంత్రి వర్షన్. అయితే జగనన్న కాలనీ ఏర్పాటులో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇచ్చిన మాట వాస్తవం కాదా అన్నది కూటమి నేతల క్వశ్చన్. మొత్తం మీద టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో చిలకలూరిపేట రాజకీయాలు కాకరేపుతున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.